ఈ పకోడీ గడేంది ఇప్పుడు కాల్ చేస్తున్నాడు? వాడు కొద్దిగాడా? ఇంకోడు వాడే. హలో రే, నెక్స్ట్ మంత్ బాయ్స్ చేస్తున్నా. మా వాడు ప్రాజెక్ట్ కన్ఫర్మ్ చేశాడు లాస్ట్కి. అరే అది ఆ సౌండింగ్ ఏం డిఫరెంట్గా ఉంది. అరే నువ్వు వస్తా అని 4 నెలల నుంచి అంటున్నావు, ఎప్పుడు వస్తావు? అవునరా, వాడు ప్రాజెక్ట్ కన్ఫర్మ్ చేయకుండా రాలేను కదా. కరెక్టే, కానీ మాకు రెంట్ తగ్గాలిగా, అందుకే ఇంకొకరిని తీసుకున్నాం. ఆల్రెడీ ఇప్పుడు 4 ఉన్నారు, సో కష్టమే. వారిని 2 నెలల రెంట్ కోసం మన 2 ఏళ్ళ ఫ్రెండ్షిప్ని 1/5 రెంట్ కోసం తాకట్టు పెట్టేశారా. నువ్వు, నేను, సాయిగాడు, శ్రీరామ్ గడు అందరం ఒక చోట జాబ్ వస్తే కలిసి ఉందాం అనుకున్నాం కదరా. ఇంతకీ కొత్తవాడు ఎవడు? మిథున్ అని వాడు ఈ మధ్య వచ్చాడు. మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. నేను వచ్చే టైంకి వాడు రూమ్లో ఉండకూడదు. అది కుదరదురా, వాడిని కూడా లీజింగ్ అగ్రిమెంట్లో యాడ్ చేసాం. అసలే బైలో అని అన్నిటికీ సాగొడుతూ ఉంటాడు. కొంచెం వాల్యూమ్ తగ్గిస్తారా? నువ్వే వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకోవచ్చుగా. బై లా నీ మీద రూమ్మేట్ హెరాస్మెంట్ అని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు తెలుసా? వామ్మో. అరే ఇవాళ నువ్వు కుక్ చేయాలి కదా, ఎందుకు కుక్ చేయలేదు? అంటే నిన్నటి కర్రీ ఉంది కదా, మళ్ళీ అందుకని. ఆహా, బై లా నీ మీద ఎప్పటితో ఫుడ్ పెడుతున్నావు, ఫుడ్ పాయిజనింగ్ కేసు పెట్టచ్చు తెలుసా? ఓహో, అయితే వాడిని ఏదో ఒకటి చేసి పంపించేలా ఉంటావు. ఛాన్సే లేదు. వాడికి ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది కదా, దాని మీద కొడతాం. ఇంతకీ వాడి ప్రైమరీ వీక్నెస్ ఏంటి? వాడికి వీక్నెస్ అంటే అప్పుడప్పుడు కాళ్ళ నొప్పులు అంటాడురా. అదేదో టాబ్లెట్ వేసుకుంటూ ఉంటాడు. నీ అప్ప కాళ్ళ నొప్పులు ఒళ్ళు నొప్పులు క్లియర్ చేయడానికి నేను ఏమైనా ఎంబీబీఎస్ చేస్తున్నాను ఆపే. నేను అడిగింది ఆ వీక్నెస్ కాదు, వాడిని మ్యానిపులేట్ చేసేవని ఉన్నాయా అని. ఓ అలాంటి వీక్నెస్లు అంటే ఒకటి ఉందిరా, దేవుడి మీద భయం, మూఢ నమ్మకం. ఓ చిన్న ఎగ్జాంపుల్. జై హనుమాన్, ఓ ఎస్ ప్రభు, హలో అందరూ నన్ను చదువు చూడండి. అమ్మో ఏడం కన్నా అడుగుతుందేంటి, ఈరోజు ఆఫీస్కి వెళ్ళకూడదు. ఇంతకీ వాడి పాత జాబ్ ఎలా పోయిందో తెలుసా? ప్రాజెక్ట్ డెడ్ లైన్ రోజు ఆఫీస్కి వెళ్తున్న దారిలో నల్ల పిల్ల ఎదురొచ్చిందని తిరిగి ఇంటికి వెళ్ళి కూర్చున్నాడు. ఇంకేముంది, జాబ్ పోయింది, ఇక్కడికి వచ్చి పడ్డాడు. అబ్బో ఇంకా చాలా ఉన్నాయిలే. ఇది చెప్పకుండా సొల్లంతా చెప్తారేంట్రా? వాడిని ఎలా డీల్ చేయాలో నేను చెప్తాగా. ఈరోజు మన స్టూడియోకి విచ్చేశారు కోట్లాది మంది ఆరాధ్య దైవమైన దైవదూత గారు. సో దైవదూత గారు, మీకు ప్రపంచం అంతా అభిమానులు ఉన్న సంగతి మాకు తెలిసిందే. మీ అనుభవాల గురించి వాళ్ళతో. ఎవరితను? హే ఇతనేంటి, ఆయన మహాశక్తి, ఎప్పుడు వినలేదా? ద గ్రేట్ దైవదూత. ప్రపంచం అంతా నమ్మేది నన్ను కాదమ్మా, ఆ దైవాన్ని. వివిధ దేశ ప్రజలే కాదు, వాటి అధ్యక్షులు కూడా నా భక్తులే. అందుకే నా శక్తితో నేను 6 ప్రపంచ యుద్ధాలు ఆపడం జరిగింది. నేను ముందుని నడిపిస్తాను, కానీ వెనకుండి నడిపేది ఆ దైవమే. నేను కేవలం ఆ దైవానికి దూతని మాత్రమే. అంతెందుకు, మొన్నటికి మొన్న డొనాల్డ్ ట్రంప్ అనే వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. దీవించి పంపించాను. అతను ఎటువంటి విజయం సాధించడం మీ అందరికీ తెలిసిందే. అంతా దైవేచ్ఛ. ఆయన ఇప్పుడు మన సిటీకి వస్తున్నాడంట, ఏ రీజన్ లేకుండా రాడు అంటారు. ఏం జరుగుతుందో ఏంటో. ఇదంతా బోగస్ రా, నమ్మకూడదు. దైవదూత గారు, మీరు అమెరికా వెళ్ళా అన్నారు కదా, 6 ప్రపంచ యుద్ధాలు ఆపడమే కాకుండా ఇంకేమైనా చేశారా? అక్కడ మన వాళ్ళు ఉంటారు కదమ్మా, వాళ్ళు నా దగ్గరికి వస్తూ ఉంటారు. ఎంఏ స్టూడెంట్స్ అయితే ఫండింగ్ రావాలని దీవిస్తూ ఉంటారు. గ్రాడ్యుయేట్ అయితే జాబ్ రావాలని దీవిస్తూ ఉంటారు. తర్వాత H1B వీసా రావాలని దీవిస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళకి స్టాంపింగ్ సరిగ్గా అవ్వాలని దీవిస్తూ ఉంటారు. తర్వాత పర్మ్ అనేది ఉంటుందమ్మా, అది అప్రూవ్ అవ్వాలని దీవిస్తూ ఉంటాను. తర్వాత I-140 అని ఒకటి, అది అప్రూవ్ అవ్వాలని దీవిస్తూ ఉంటాను. తర్వాత వారి పిల్లలు అమెరికన్ సిటిజన్స్గా పుట్టాలని దీవిస్తూ ఉంటాను. తర్వాత వారికి ఆకుపచ్చ కార్డులు ఉంటాయి, అవి రావాలని దీవిస్తూ ఉంటాను. తర్వాత వారు అమెరికా సిటిజన్స్గా సెటిల్ అవ్వాలని దీవిస్తూ ఉంటాను. అంతా దైవేచ్ఛ. మీ అద్భుతాల గురించి మీ అభిమానులకు తెలిసిందే, కానీ చాలా మంది హేళన చేస్తూ ఉంటారు. అసలు ఇవన్నీ నిజమే అంటారా? వారి సంగతి పక్కన పెట్టమ్మా, నీకు అనుమానం ఉందా? అది అనుమానం అంటే నేను ఎప్పుడు చూడలేదు కదండి. దైవమా, ఈ భక్తురాలను నమ్మించడం కోసమే ఈ ప్రక్షాళన. లేమ్మా. దేవదూత గారు, ఈ టైంలో ఎవడరా బాబు? పర్లేదు, నేను తీస్తా. రండి.
traitor. No one can kill me, not gonna leave you easy. What's your plan? You're my own clan, don't ever take it. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఉండడం నా కర్తవ్యం నాయ. ఇది దైవేచ్ఛ. సమస్య ఇక్కడ అలాంటివి ఏం లేవండి. ఏముంది, ఇండియాలో బిజినెస్ తగ్గుంటుంది. 500 1000 నోట్లు బ్యాన్ చేశారుగా, డాలర్ కట్టడానికి వచ్చాడు. నీ పేరేంటి నాయన? శ్రీరామ్. అయితే ఏంటి? ఇలా రా నాయన. వచ్చా. అయితే ఏంటి? వామ్మో, ఫైర్ నైస్, ఫైర్ నైస్. ఆ గదిలో ఏదో ఉంది, ఆ గదిలో ఏదో ఉంది. ఆ గదిలో ఎవరు ఉంటారు? నేనే. తక్షణమే ఖాళీ చేయాలి, తక్షణమే ఖాళీ చేయాలి. సరే. పర్ఫార్మెన్స్ తెలిసిపోయిన వెళ్ళిన బ్యాగ్ వెళ్ళండిరా. అంతేకాదు కానీ ఈ డ్రెస్ ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఇక నేను మొన్న హలోవిన్ కొన్నా, వాటి డ్రెస్ తీసుకోలేదు, ఇలా ఉపయోగపడింది. దైవం అనేది మన బలం అవ్వాలే కానీ బలహీనత కాదు. మతం చెప్పే మంచిని నమ్మండి, దాని స్వార్థం కోసం వాడుకునే ఎవరు పడితే వాళ్ళని కాదు. అరే సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి రా. చెప్పండి రా. ప్లీజ్ సబ్స్క్రైబ్.